నమస్తే వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం గుంటూరులో దిశ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు దిశ చట్టంతో మహిళలకు భద్రత పెరుగుతుందన్న మంత్రి సుచరిత ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు పూర్తి గొప్ప నాయకుడిని కోల్పోయామంటూ మందకృష్ణ మాదిగ ఆవేదన ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ ఉప ఎన్నిక కోసం దళితులను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆగ్రహం బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ చట్ట ప్రకారమే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి జగనన్న ఇళ్ల పట్టాల పేరిట భారీ కుంభకోణానికి తెరతీశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి తానేటి వనిత అన్నారు. గుంటూరు నగరంలోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలో నిర్మించిన దిశ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని మంత్రి మేకతోటి సుచరితతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అత్యాచార బాధిత మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు మానసికంగా భరోసా కల్పించేందుకు కౌన్సిలింగ్ ఇస్తా అన్నారు. అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేయడానికి దిశ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. బాధితులకు న్యాయ సహాయం సైతం అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయబోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కోరినట్లు దిశ చట్టంలో సవరణలు చేసి పంపామని తెలిపారు. అత్యాచార బాధితులకు అండగా బోధన ఆసుపత్రుల్లో దిశ వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రతి జిల్లాలోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి అనుసంధానంగా దిశ వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. నియోజకవర్గంలో వన్ స్టాప్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగిందండి. ఈ దిశ వన్ స్టాప్ సెంటర్లో జనరల్గా ఎవరైతే అత్యాచారాలకు గురి అవుతారో లేదా వేధింపులకు గురి అవుతారో లేదా మానసిక ఒత్తిడికి గురి అవుతారో లేదా గృహహింసకు గురి అవుతారో ఇలాంటి మహిళలందరికీ కూడా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్లో షెల్టర్ ఇవ్వడమే కాకుండా వెంటనే న్యాయపరమైన చట్టపరమైన భద్రతను కూడా వాళ్ళకి ఇస్తూ సపోర్ట్ని ఇస్తూ సైకలాజికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్లో ఇక్కడ ఒక 19 మంది సిబ్బంది ఉంటారు. వీళ్ళంతా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటారు. వీళ్ళంతా కూడా అన్ని వేళల అంటే 24 అవర్స్ వాళ్ళని ఇంట్లో వాళ్ళకన్నా మరీ ఎక్కువగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏ విధమైన అవసరాలు ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు అందిస్తూ ఉంటారు. అంటే ఈ రోజున సమాజంలో నిజంగా చాలామంది మహిళలు అంటే అటు వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇటు బయట ఇంట్లో ఉండే వాళ్ళు కానివ్వండి, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, కొంతమంది వారికి తెలియకుండానే వారి ప్రమేయం లేకుండానే కొన్ని ఇబ్బందులకు గురవుతున్న సందర్భాల్లో ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ రోజున
ఇక గుండెపోటుతో మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం గుంజాలలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై నాందేవ్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ కాంబ్లే నాందేవ్ మరణం ఎంతో విషాదకరమని, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో తనకు వెన్నంటే ఉన్నారని అన్నారు. సమాజం గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆయన సమాజానికి చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఆర్పీఎస్ నాయకులు బాలాజీ కాంబ్లే, లాజర్ బిరుదల, కుడాల స్వామి, అరికెల అశోక్, రాజన్న మోతే ఉన్నారు. నాకు ఫోన్ రాగానే 5 గంటలకు రాత్రి ఫోన్ వచ్చింది నాకు. మరి మీతో పాటు రోజు కూడా ఉండే మనిషి దుఃఖంలో ఉన్నాడు. యూనుస్ అఫ్ఘానీ గారు ఫోన్ చేశారు. రాత్రి 5 గంటలకు నాకు ఫోన్ చేస్తే హఠావుట్టిన నేను కూడా మరి రిమ్స్కి వెళ్ళేసి ఇక ఇక్కడ మరి న్యాయం చేయలేమో, మరి హైదరాబాద్ వెళ్తే మరి బతికించగలుగుతామేమో అనే ఉద్దేశంతో మరి నేను స్వయంగా వారి వెంట ఉండి హైదరాబాద్ దాకా గేర్ ఆసుపత్రిలో తీసుకెళ్ళాము. మరి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వారు 15 నిమిషాలు మరి హాస్పిటల్లో ఉండి దాదాపు 10-12 మంది డాక్టర్లు మీరు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము భరించేందుకు సిద్ధంగా ఉన్నాం, వారు భరించకపోతే నేను కూడా ఆ పైసలు నింపుతా, మరి మీరు ఈ నామదేవ్ గారిని బతికించాలి. మరి అటువంటి మహా నేత, దళిత నాయకుడు నిరంతరం మన కోసం, మన యొక్క సంక్షేమం కోసం, మన యొక్క అభివృద్ధి కోసం. కాంబ్లే నామదేవ్ గారికి జోహార్ జోహార్. జోహార్ డీసీసీ చైర్మన్ కాంబ్లే నామదేవ్ గారికి జోహార్ జోహార్. అమర్ హై కాంబ్లే నామదేవ్ గారు, అమర్ హై అమర్ హై. అమర్ హై కాంబ్లే నామదేవ్ గారు, అమర్ హై అమర్ హై. నామదేవ్ కాంబ్లే గారి అన్నవార్త నాకు రాత్రి ఆలస్యంగా తెలుసు. సోదరులు అన్నట్టుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు 11-11:30 సమయంలోనే చనిపోయిందనే విషయం తెలిసిన మేము ఈ దళిత బంధు పథకం మీద ఎట్లా ముందుకెళ్ళాలి, దాన్ని ఎట్లా స్వాగతించాలి, ఎట్లా దాన్ని అమలు చేయించుకోవాలనే విషయంలో కొంత చర్చ సీరియస్గా జరుగుతున్న సమయంలో నాకు వార్త ఆలస్యంగా ఉంది. కొద్దిగా పెద్దలు ఆయన మరణ వార్త ఎవరు కూడా ఊహించింది. ఎందుకంటే ఆయన ఏదైనా అనారోగ్యానికి పాలై కొద్దిగా ఆసుపత్రుల్లో కొద్ది రోజుల్లో ఇళ్లలో ఉంటే కొద్దిగా మనం ఆశ్చర్యం వ్యక్తం చేసే వాళ్ళం కాం. ఎందుకంటే అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి అనుకోకుండా ఈ మరణ వార్త ఇటు ఆయన శ్రేయభిలాషులకి, కుటుంబానికి, సమాజానికి కూడా ఒక షాక్ గురి చేసింది. కానీ నాలాంటి వాళ్ళకు కూడా అదొక షాక్ గురి చేసిన వార్త. ఎందుకంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైన 94-95 ప్రారంభంలో 96 సంవత్సరంలో ఇటు విస్తరణ జరుగుతున్నప్పుడు మొత్తం దళితుల్లో ఉండబడే ఒక ప్రత్యేక సమూహానికి ఒక పెద్ద దిక్కుగా ఉద్యమాన్ని ప్రోత్సహించడంలో
ఇక మహబూబ్ నగర్ జిల్లా మహబూబాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తురా అని నిలదీశారు. టీఆర్ఎస్ కు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీలో శ్రీనివాస్ పేరు తీసుకొని మొహమ్మదాబాద్ పేరు తీసుకొని నేను అసెంబ్లీలో ఏం మాట్లాడినంటే మీరు నిరుద్యోగులకు సంబంధించిన ఒక క్యాలెండర్ ప్రకటించండి. అసలు ఎప్పటికల్లా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? 1,50,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. మరి 1,50,000 ఉద్యోగాలు ఉంటే మరి ఎందుకు మీరు ప్రకటిస్తలేరు? ఏ నెలలో ఎన్ని భర్తీ చేస్తారో ప్రకటించమంటే అసలు దానికి జవాబు చెప్పలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది అంటే మాయ మాటలు. ఇంతకుముందు రాములు సారు నారాయణ చెప్పినట్టుగా అన్ని రూటకపు అబద్ధపు జూట మాటలు చెప్పి ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప అసలు ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేదు. ఆ రోజు మీకు తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని పరిగిలో నైటాలు చేపించిన, ఈ మహేష్ రెడ్డి చేపించి నా సీఎంని ఎప్పుడు దొరికొచ్చిన అడిగి ఎలక్షన్లలో ఓట్లకు దొరికొచ్చిండు. అలా నాయన అదే చేసిండు, ఈయన అదే చేసిండు. అప్పుడు మనం రాజశేఖర రెడ్డి సాబ్ తీసుకొచ్చినాం, కిరణ్ కుమార్ రెడ్డి సాబ్ నైటాలు చేపించినాం. ఎట్లా? ఇటువంటి స్కూల్లో నైటాలు చేపించి ఒక ఎస్సీ దళిత విద్యార్థులు నేల మీద పట్టుకుంటే ముఖ్యమంత్రి సైతం నేల మీద పట్టుకున్నాడు. అంటే పేద వర్గాల వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అంతటి భరోసా ఇస్తుంది, మీ వెంబడి మేము ఉంటాం, మీరు కూడా సీఎం కావచ్చు, మీరు కూడా కలెక్టర్ కావచ్చు అన్న ఒక స్ఫూర్తిని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఉద్దేశంతో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగి లోపల, దుంకులగడ్డ లోపల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లోపల నిద్ర చేయడం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేసినంటే హరీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపిమని ఒకసారి వచ్చిండు, మహేష్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపిమని ఒకసారి వచ్చిండు. ఒకసారి మహేష్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ఏమడిగిందంటే, మహేష్ రెడ్డిని గెలిపియండి మీరు, నేను పరిగిలా వచ్చి ఒక రోజంతా ఉంటా, మీ పరిగికి ఏమేమి కావాలో అన్ని చేస్తా అన్నాడు. ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది, పరిగి మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయాడు, వచ్చింది లేదు, పొట్టింది లేదు. ఆయన చేసింది ఏంటంటే మనం సాధించుకున్నటువంటి ఏదైతే ప్రాణైతే చేవెళ్ళ ప్రాజెక్టు గోదావరి నుంచి సముద్రానికి పోయే నీళ్లను మనం రాజశేఖర రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే లేకుండా కూడా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్ లో మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లి స్లోగన్స్ ఇప్పించి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన పరిగి నియోజకవర్గానికి సాగునీరు కావాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారి చెవులో చెప్పి రాజశేఖర రెడ్డి గారితో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రామ్మోహన్ అడుగుతున్నాడు, ప్రాణైతే చెవెళ్ళ పరిగి వరకు పొడిగిస్తాం అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేపించిన ఈ మహేష్ రెడ్డికి ఆ దమ్ము ధైర్యం ఉందా? ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఒక ప్రకటన చేయిస్తాడా? అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగి తీసుకొస్తే పత్రికా మిత్రులు రాసిర్రు, పరిగి పైన వరాల జల్లు అని రాసిర్రు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాగాపూర్ లంచర్ల డబల్ రోడ్ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో శాంక్షన్ చేపించిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది. ఆపేస్తే నారాయణ నాయకత్వంలో మన లంచర్ల నుంచి రాగాపూర్ వరకు మొత్తం కార్యకర్తలను తీసుకొని పాదయాత్ర చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉండే శంకరపల్లిలో, ఆ రోజు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ని అడ్డగిస్తామని చెప్తే బీజేపీ నేతలపై కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో మత ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ పై పార్లమెంట్లో చర్చించి స్పష్టత ఇస్తే దానిపై కట్టుబడి ఉంటామని చెప్పారు. రాజ్యాంగంలోని 144వ పేజీలోని టిప్పు సుల్తాన్ అంశాన్ని తొలగించాలని అన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో గట్టిగా పోరాటం చేసి వారి కాళ్ళు పట్టుకోకుండా పారిపోకుండా దేశ రక్షణ కోసం తన ప్రాణ రక్షణను సైతం వదిలేసినటువంటి యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వాభిమాని, పరిపాలన సంస్కరణ దక్షుడు అని చెప్పి ఎవరైతే ఈ ప్రొద్దుటూరు వాసులు నమ్మినారో, చరిత్ర ఆధారంగా శాస్త్రీయమైన ఆధారం ప్రకారం నమ్మిన ప్రొద్దుటూరు వాసుల యొక్క అభ్యర్థన మేరకు నేను టిప్పు సుల్తాన్ విగ్రహ శంకుస్థాపనకు వెళ్ళినానని ఆ రోజు చెప్పినే ఈరోజు చెప్తా ఉన్నా. శంకుస్థాపనకు నేను పోయి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు జోక్యం చేసుకొని హిందూ మతాన్ని అడ్డపెట్టుకొని
భారతదేశంలో పరిపాలన చేసే అవకాశాన్ని తీసుకున్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం హిందూ మతం అనే అస్త్రంతో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కార్డును, అదే హిందూ మత కార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రయోగించి ఈ సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు సుట్టి రాజకీయ లబ్ధిని పొందాలని, ప్రయోజనం పొందాలని చెప్పి దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేసే ప్రయత్నం చేసినారు. అప్పటికి కూడా ఎంతో సమన్వయాన్ని పాటించిన వ్యక్తిగా నేను చాలా క్లారిఫికేషన్ ఇచ్చిన నేను ఆ రోజు వాళ్ళకు నెలన్నర కిందట. నా దగ్గరుండే సమాచారాన్ని అంతా భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజలకు ఇచ్చిన. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడినారు కౌన్సిల్ తీర్మానం లేకుండా శంకుస్థాపనకు వినానని. కౌన్సిల్ తీర్మానము మున్సిపల్ చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ చేసినారని చెప్పిన నేను. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సోమవీరాజు గారు నన్ను ఎర్రిపప్ప అని కూడా అంటున్నాడు. ఆయన కౌన్సిల్ తీర్మానం చేయించినాడు, చేయించలేదంటాడు, ముందు వెనక అని చెప్పి మాట్లాడుతున్నారు. చైర్పర్సన్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ చేసిన తర్వాత నేను శంకుస్థాపనకు పోయినా. ఆ తదుపరి జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాకు ఆ అంశం వచ్చి ఆమోదం అయింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కౌన్సిల్ తీర్మానమైన తర్వాత ఆనాడు నెలన్నర కిందట జరిగి ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్పై బీజేపీ నిరంతరం పోరాటం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీ ప్రభుత్వం తమ పథకాలను వినియోగించుకున్నారని అన్నారు. ముఖ్యంగా మోదీ పేరుతో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేసింది. చివరకు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా, బీజేపీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం ఫలితంగానే ఈరోజు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ను ఈ రాష్ట్రంలో అమలు చేసింది. ఇది 100% భారతీయ జనతా పార్టీ సోమ్ వీర్రాజు గారి యొక్క నాయకత్వంలో బీజేపీ విజయం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మూడో అంశం, ఇది చివరి అంశం. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని పత్రికల్లో ప్రధానంగా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజలకు సంబంధం లేని రాష్ట్రాల్లో కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము కోట్ల రూపాయలు ప్రజలకు డబ్బులు పంచుతున్నామని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పత్రిక చూసినా లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనలు మొత్తం సారాంశం తీసుకుంటే ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజు అయినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు రాచరిక పాలనలో తమ సొంత నిధులు ప్రజలకు పంచినట్టు, చివరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా ఉండదు. భారత ప్రభుత్వం ప్రకటన ఇస్తే ఆ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మంత్రి ఫోటో, భారత ప్రధానమంత్రి ఫోటో, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నమయం ఆంధ్రప్రదేశ్ అనుకొని, ఈ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజు అనుకొని, ఈ రాచరిక వ్యవస్థలో మనం అందరం ప్రజలు బతుకుతున్నాం అనుకొని ఒక అహంకారపూరితమైనటువంటి 151 మంది మేము ఎమ్మెల్యేలు గెలిచాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనేటువంటి ఒక ధోరణిలో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఇది దేనికి సంకేతమో నేను అడుగుతున్నా. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయంలో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద పథకం ఉందా అని అడుగుతున్న ప్రజల సొమ్ముతోటి. ఒక్క పథకం నరేంద్ర మోడీ గారి పథకం పేరుతోటి కాకపోతే మా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు మీద ఒక పథకం ఉందా? మా పార్టీకి సంబంధించినటువంటి మురళీ మనోహర్ జోషి గారి పేరు మీద ఒక ప్రకటన ఉందా? ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి పథకాల పేర్లు ఎవరో పెడతారు? అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న చనిపోయారు, ఆయన పేరు మీద చాలా రాష్ట్రాల్లో పథకాలు పెడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా అనేక పథకాలు పెట్టింది.
అంబేద్కర్ ఆవాస యోజన అనే ఒక పథకం పెట్టింది. విజయనగరం జిల్లా మొంటాడ మండలం ఆంధ్ర రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. ఈ కాలువల ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జైకా నిధుల ద్వారా ఆంధ్ర రిజర్వాయర్ ఆధునీకరణ పనులు చేపట్టామని, ఇప్పటికే 60% పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసి కాలువల చివరి ఉండే పంట పొలాలకు కూడా సమృద్దిగా నీరు అందిస్తామని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలోని ఆంధ్ర రిజర్వాయర్, పెద్దగడ్డ రిజర్వాయర్, వెంగళరాయ రిజర్వాయర్ల ద్వారా జిల్లాలో 50,000 ఎకరాలకు నీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే రాజన్న దొర తెలిపారు. मम उपातदुर्दक्षे द्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वरप्रीत्यर्थं शुभेभ्यां मुहूर्ते श्री महाविष्णुराजिज्ञा प्रवर्तमानस्याद्य ब्राह्मणाः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन श्री प्लवनाम संवत्सरे दक्षिणायने ग्रेष दीर्घाय पंचमे ఓకేనా నేను తీస్తాను ఓకేస్తాను అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని ఆంధ్ర రిజర్వాయర్ ప్రాజెక్టు నీటిని రైతుల కోసం విడుదల చేయడం జరిగింది. మరి గతంలో మనం ఈ ప్రాంతంలో నీరు బాగా చివరి వరకు వెళ్ళాలంటే కాలువలన్నీ కూడా అభివృద్ధి చేయాలి, పిల్ల కాలువలన్నీ కూడా మెరుగుదిద్దాలి అని చేయడం వల్ల 2010 నుంచి అలాగే కృషి చేసుకొస్తే మనకి జైకా నిధులు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. ఆ జైకా నిధుల పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా సుమారు 60% పనులు అయినాయి, ఇంకా 35% పనులు పూర్తి కావాల్సి ఉంటుంది. అసలు జైకా నిధుల పనులు కూడా అవన్నీ పూర్తిగా అయిపోతే మన చివరి వరకు అనేది నీరు అందుతుంది రైతులకి, లేదంటే ఇబ్బందిగా ఉంటుంది. మన గతంలో రెండో పంటకు నీరు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు కాస్త నీరు ఉంది, లేదంటే ఎప్పుడు కూడా అది ఎండిపోతుంది. మనకు ఆంధ్ర రిజర్వాయర్ మనకున్న సాలూరు నియోజకవర్గంకి 3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆంధ్ర రిజర్వాయరు, పెద్దగడ్డ, అలాగే వెంగళరాయ. 3 మీడియం ప్రాజెక్టు ఏకైక నియోజకవర్గం కూడా సాలూరు నియోజకవర్గమే. అందుకే మొదటి ప్రాధాన్యత దీనికి ఇవ్వడం జరిగింది. నీరు ఎండిపోతుంది కాబట్టి కాస్త లోతు చేయడానికి కానీ, కాలువలు చేయడానికి కానీ, పిల్ల కాలువలు చేయడానికి కానీ, ఎవరెవరికి నీరు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దీనికి ఆంధ్రకి ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చింది. తర్వాత పెద్దగడ్డ, అలాగే వెంగళరాయ జరుగుతాయి. అంటే మన ఈ 3 ప్రాజెక్టులు పరిధిలోనే సుమారు 50,000 ఎకరాలకి నీరు ఇవ్వడం జరుగుతుంది విజయనగరం జిల్లాలో. మన ప్రాజెక్టు పరిధిలో కూడా సుమారు శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నిర్మల్ ఎస్పీ అన్నారు. పోలీసు ఆరోగ్య భద్రత కింద నమోదు చేసి శ్రీ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో అవసరమన్నారు. పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య భద్రత కూడా ఈ కార్యక్రమంలో బైంసం ఏఎస్పీ శ్రీకిరణ్ ఖారే, అదనపు ఎస్పీ ఏఆర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తీజ్ వేడుకలలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ఎవరైనా ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ మనకు వచ్చి విరాసత్ ద్వారా ఇక్కడ అప్రోచ్ అయ్యి ఈ హాస్పిటల్లో అవసరమైన ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ ఆరోగ్య భద్రత కింద మనకు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా డీజీ గారు, భద్రతా చైర్మన్ గారు వీళ్ళందరూ సహకరించి ఈ హాస్పిటల్ను ఎంపానల్గా చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి జగన్నాథ్ డాక్టర్ గారికి, ప్రమోద్ రెడ్డి గారికి, స్వర్ణ మేడం గారికి, శశాంక్ గారికి అందరికీ నిర్మల్ జిల్లా పోలీస్ తరఫున, అదేవిధంగా ఎస్పీ గారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రత కింద మనకు ఈ ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కెస్యా తండాలో గిరిజనుల ఆరాధ్య పండుగ అయిన తీజ్ పండుగలలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. గిరిజనులు అభివృద్ది చెందాలని, పంటలు పండి ఆర్థికంగా ఎదగాలని కోరుతూ మేరమ్మ యాడికి పూజలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుర్కాపల్లి మండలంలోని తండాలో తీజ్ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాళ్ళ కులదైవం నుండి వాళ్ళ కులదైవాన్ని కొలుచుకుంటూ 10 రోజులుగా భక్తి నిష్ఠలతోటి వాళ్ళ బతుకులు చల్లగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో వర్షాలు పడి వాళ్ళ వ్యవసాయాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తీజ్ పండుగ జరగడం జరిగింది. దానికి ఈ ధర్మారం, ఈ కేశతండ వాసులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఈ ఎస్టీ ఎస్సీలకు కూడా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని మొత్తం విస్మరించింది. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి అక్కడ హుజరాబాద్లో దళిత బంధు పెట్టిండు. గిరిజనులు ఇంత పెద్ద ఎత్తున్నటువంటి రాష్ట్ర జనాభాలో 10% గిరిజనులకు కూడా గిరిజన బంధు ఉండాలి. గిరిజనులకు మేలు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గిరిజనులకు పెద్దపీట వేసి ఇండ్లు కానీ వాళ్ళ భూములు కానీ ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తాం. ముఖ్యంగా ఈ తీజ్ పండుగ ఒక రాష్ట్ర పండుగ గుర్తించాలి. తీజ్ పండుగ రోజు కూడా రాష్ట్రం సెలవు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలకు పండుగల సందర్భంగా సెలవులు ఇస్తారు కాబట్టి ఈ గిరిజన పండుగ తీజ్ పండుగ కూడా ఈరోజు సెలవు ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా తీజ్ పండుగకు సెలవిచ్చి, అదేవిధంగా ఎస్టీ ఎస్సీలకు గతంలో ఏ రకంగా అయితే పూర్వయం తెచ్చారో ఆ రకంగా పూర్వయం తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ధర్మారం కేసండ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ముథోల్ మండల కేంద్రంలో సుమారు 527 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో భాగంగా సర్వే నిర్వహించామని ముథోల్ తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హిమామా, బాబా షేక్, వీఆర్ఓ ముత్యాన్న, వీఆర్ఏ సాయిరెడ్డి, సాయినాథ్ వార్డ్ సభ్యులు ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ నాది భారీ కట్టింది అక్కడిది అది నాది సార్. అది కూడా సొంత జాగా భూమిలో జ్యోతి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరులో దిశ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు. దిశ చట్టంతో మహిళలకు భద్రత పెరుగుతుందన్న మంత్రి సుచరిత. ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కామ్లే నాందేవ్ అంత్యక్రియలు పూర్తి. గొప్ప నాయకుడిని కోల్పోయామంటూ మందకృష్ణ మాదిగ ఆవేదన. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్. ఉప ఎన్నిక కోసం దళితులను మోసం చేసేందుకు చూస్తున్నారని ఆగ్రహం. బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్. చట్ట ప్రకారమే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. జగనన్న ఇళ్ల పట్టాల పేరిట భారీ కుంభకోణానికి తెరతీశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.